కూతురు కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక కుప్పకూలిన ప్రముఖ టాప్ తెలుగు నటి కవిత. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 130 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నీడమరులో జన్మించింది. ఈవిడ 6 నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్కు వచ్చేసింది. ఈమెకు 6 ఏళ్లు ఉన్నప్పుడు మద్రాసుకు మకాం మార్చారు. అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్టపోయారు. కుటుంబం రోడ్డున పడింది. ఒక్క పూట మాత్రమే వీరికి తిండి పెట్టగలిగే స్తోమత వాళ్ళ నాన్నకు. చదువు చెప్పేంత స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసులో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన కవితను చూసి చక్కగా ఉన్నావు, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. ఈవిడ చదువుకోవాలనేసి తిరస్కరించింది. కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్కు హాజరైంది. అలా ఓ మంజు అనే తమిళ సినిమాలో 11 ఏళ్ల వయసులో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో సిరిసిర మువ్వ చిత్రంలో జయప్రదకు చెల్లెలి పాత్రలో మొదటిగా నటించింది. పూర్తి స్థాయి కథానాయికగా చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రంలో నటించింది. ఈవిడ కొంతకాలం తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత విభేదాల వలన బీజేపీ పార్టీలో జాయిన్ అయింది. 1984లో 19 ఏళ్ల వయసులో ఈవిడ వివాహం సింగపూర్ వ్యాపారవేత్త దశరథ్ రాజ్తో జరిగింది. వీరు చెన్నైలో మొదట, తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈవిడకు 3 కుమార్తెలు సంతానం. అయితే ఈమె కూతురు ఒక కార్ డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కవిత ఇంట్లో కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన రాజ్ కుమార్ 3 ఏళ్ల క్రితం నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కవిత కూతురు మాధురి తమ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేసే రాజ్ కుమార్ను ప్రేమించింది. MBA చదువుతున్న మాధురిని రాజ్ కుమార్ కార్లో కాలేజ్కి తీసుకువెళ్తున్న సమయంలో సాన్నిహిత్యం పెరిగి ప్రేమ మొదలైంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లికి అంగీకరించాలన్న ఉద్దేశంతో మాధురి రాజ్ కుమార్ సొంత ఊరు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలోనే కవిత కుప్పకూలిపోయింది. చదువుకొని ఇలా తప్పుడు పని చేసిందనేమి వాపోయింది. ఆ తర్వాత కవిత చాలా కష్టాలు పడింది. ఇక కవిత రెండవ కూతురు కవిత చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉంది. ఇక మూడవ కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కవిత జీవితం బాగానే ఉన్నా ఆమె మనసులో బాధ మాత్రం అలాగే ఉంది. ఆమె ఆ విషాదం నుంచి బయటపడి సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరి ఆమె నట జీవితం, పర్సనల్ జీవితం, అలాగే కూతురు చేసిన పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.